ప్రియమైన చెల్లెమ్మ, నీకు శోధన వస్తుంది అని తెలిసినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఏదైనా డ్యామేజ్ ఉంది, పైన ట్యాంక్కి ఒక హోల్ పడింది, ఏం చేస్తాం మనం? వెళ్ళి వి ట్రై టు మెండ్ ఇట్. ఒక ప్లంబర్ని పిలుస్తాము, ఫిక్స్ చేయాలని ప్రయత్నం చేస్తాం. విశ్వాస జీవితంలో శోధన ప్రారంభమైంది, ఏదో శోధన రాబోతుంది అని తెలిసినప్పుడు దాని గురించి నువ్వు జాగ్రత్త తీసుకోవాలి. ఈ శోధన నేను ఎలా ఈ శోధన నేను జయించడానికి వచ్చింది కానీ నేను ఓడిపోవడానికి రాలేదు. లుక్ ఎట్ టెంప్టేషన్ యాజ్ ఎ స్టెప్పింగ్ స్టోన్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. హల్లెలూయా. ఒక శోధన వచ్చినప్పుడు ఈ శోధన నా సాక్ష్యంలో నేను జయించిన ఒక పరిస్థితిగా నాకు మిగిలిపోవాలి, కానీ నేను పడిపోయిన ఒక స్టంబ్లింగ్ బ్లాక్ లాగా మాత్రం నా జీవితంలో ఉండడానికి వీల్లేదు. చాలామంది ఆ శోధన వస్తుంది పోతుంది, నాకేంటండి పట్టించుకోరు. ఒక రకమైన కేర్లెస్ యాటిట్యూడ్, ఏదో లైఫ్ వెళ్తానే ఉంటుంది కదా లైఫ్ అని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు, పట్టించుకోరు. ట్యాంక్కి హోల్ పడాక పట్టించుకోపోతే ఏమవుద్ది? ట్యాంక్ అంతా ఖాళీ అవుద్ది, ట్యాప్స్లో వాటర్ రాదు. అంతే. విశ్వాస జీవితంలో చిన్న డ్యామేజ్ అయినా, చిన్న గ్యాప్ అయినా, చిన్న హోల్ అయినా నీ ఆధ్యాత్మిక స్థితిని మొత్తం దిగజార్చే పరిస్థితి, ఇట్ స్టార్ట్స్ యాజ్ అ వెరీ స్మాల్ థింగ్. చాలా చిన్నదిగానే ప్రారంభం అవుతుంది, కానీ చిన్న పరిస్థితి నేను దేవుని సహాయము ద్వారా, దేవుని కృప ద్వారా నువ్వు అధిగమించగలిగితే, శోధనను జయించగలిగితే